మిత్రమా, ఒక్క నిమిషం ఆ పుస్తకాన్ని పక్కన పెట్టు. కళ్ళు మూసుకో. అలసిపోయిన నీ మనసుకి కొంచెం విశ్రాంతినివ్వు. ఎన్నో రాత్రులు నిద్రలేనివి, ఎన్నో పగళ్ళు ఆందోళనతో గడిచినవి. చుట్టూ ఉన్న ప్రపంచం పండగలు చేసుకుంటుంటే నువ్వు మాత్రం 4 గోడల మధ్య, పుస్తకాల గుట్టల మధ్య బందీలా ఉన్నావు. స్నేహితుల పెళ్ళిళ్ళు, కుటుంబ వేడుకలు అన్నీ నీకు దూరమైపోయాయి. ఎందుకు? దేనికోసం ఈ తపన? ఒక్కోసారి అనిపిస్తుంది కదా, ఇదంతా నా వల్ల అవుతుందా? నేను ఈ పోటీని తట్టుకోగలనా? నా కల నెరవేరుతుందా? ఈ ప్రశ్నలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఒంటరితనం, భయం, నిరాశ నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు ఒంటరివి కాదని గుర్తుంచుకో. నీలాంటి లక్షలాది మంది యోధులు ఇదే యుద్ధం చేస్తున్నారు. ఇది నీ ఒక్కడి కథ కాదు, ఇది మనందరి కథ. ఈ ప్రయాణం కఠినమైనది, కాని ఈ కష్టమే నీ రేపటి విజయానికి పునాది. ఈ త్యాగమే నీ భవిష్యత్తుకు పెట్టుబడి. ఈ కన్నీళ్లే నీ విజయోత్సవంలో ఆనందభాష్పాలుగా మారతాయి. నీ ఎందుకుని గుర్తుచేసుకో. ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకో. ఒకసారి ఊహించుకో ఆ రోజుని. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫలితాలు వచ్చిన రోజు. సెలెక్ట్ అయిన వారి జాబితాలో నీ పేరు, నీ హాల్ టికెట్ నంబర్ చూసుకున్న ఆ క్షణాన్ని ఊహించుకో. నీ కళ్లలో ఆనందం, నీ తల్లిదండ్రుల కళ్లలో గర్వం. మావాడు సాధించాడు అని వాళ్లు సగర్వంగా చెప్పుకునే ఆ మాటలు విను. సంవత్సరాల నీ కష్టం, వాళ్ల నమ్మకం ఒక్క క్షణంలో నిజమైనప్పుడు కలిగే ఆ అనుభూతిని ఆస్వాదించు. ఆ ఒక్క క్షణం కోసం ఈ కొన్ని నెలల కష్టం పెద్ద విషయమేనా? ఎందుకు ఈ ప్రయాణం మొదలుపెట్టావో గుర్తుచేసుకో. కేవలం ఒక ఉద్యోగం కోసం కాదు, ఒక గౌరవం కోసం, సమాజంలో ఒక గుర్తింపు కోసం, నీ కాళ్లమీద నువ్వు నిలబడి నీ కుటుంబాన్ని చూసుకోవాలన్న ఒక బాధ్యత కోసం, నీ తల్లిదండ్రులు పడిన కష్టానికి నువ్విచ్చే బహుమతి కోసం. ప్రతిసారీ నీకు చదవాలనిపించనప్పుడు, నీకు విసుగొచ్చినప్పుడు నీ ఎందుకుని గుర్తుచేసుకో. నీ తల్లి కళ్లలో ఆనందాన్ని చూసేందుకని చెప్పుకో. నీ తండ్రి గర్వంగా తలెత్తుకు తిరిగే రోజుకోసమని చెప్పుకో. నీ భవిష్యత్తుని నువ్వే రాసుకుంటున్న ఈ అద్భుతమైన అవకాశం కోసమని చెప్పుకో. మనలో చాలామంది మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చినవాళ్లమే. మనకి తరతరాల ఆస్తుల్లేవు. మనకున్నదల్లా చదువు అనే ఆయుధం మాత్రమే. ఈ ఆయుధంతోనే మన తలరాతను మార్చుకోవాలి, మన తరానికి మంచి భవిష్యత్తునివ్వాలి. మన పేదరికాన్ని గెలిచి మన కలల్ని నిజం చేసుకోవాలి. ఇది కేవలం పరీక్ష కాదు, మన జీవితాన్ని మార్చే ఒక యుద్ధం. అడ్డంకులను ఎదుర్కోవడం. ఈ యుద్ధంలో మనకు కనిపించే శత్రువుల కన్నా కనిపించని శత్రువులే ఎక్కువ. అవి మనలోనే ఉంటాయి. మొదటి శత్రువు ఆత్మవిశ్వాసం లేకపోవడం. నా వల్ల కాదు అనే ఒక్క మాట నీ సంవత్సరాల కష్టాన్ని బూడిదలో పోస్తుంది. ఎందుకు కాదు? నీకన్నా ముందు సాధించినవాళ్లు దేవుళ్ళా? వాళ్లు కూడా నీలాంటి మనుషులే. వాళ్లకి నీకున్నట్టే భయాలు, ఆందోళనలు ఉండేవి. కాని వాళ్లు తమను తాము నమ్మారు. నేను చెయ్యగలను అని ప్రతిరోజూ తమకు తాము చెప్పుకున్నారు. నువ్వు కూడా అదే చెయ్యి. ఉదయం లేవగానే అద్దంలో చూసి చెప్పుకో, నేను ఒక యోధుడిని, ఈ రోజుని జయిస్తాను, నా లక్ష్యాన్ని చేరుకుంటాను అని. రెండవ శత్రువు వాయిదా వేయడం. రేపు చదువుదాంలే, 1 గంట ఆగి చదువుదాంలే అనే ఆలోచన అత్యంత ప్రమాదకరమైనది. రేపు ఎప్పుడూ రాదు. ఉన్నది ఈరోజే, ఈ క్షణమే. నీకు చదవాలనిపించినప్పుడు కేవలం 5 నిమిషాలు మాత్రమే చదువుతానని మొదలుపెట్టు. ఆ 5 నిమిషాలు గంటగా మారుతుంది. ఆ గంట ఒక రోజుగా మారుతుంది. విజయం అనేది ఒక్కరోజులో రాదు. ప్రతిరోజూ నువ్వు చేసే చిన్న చిన్న ప్రయత్నాల సమాహారమే విజయం. మూడవ శత్రువు పోల్చుకోవడం. నీ స్నేహితుడు నీకన్నా ఎక్కువ సిలబస్ పూర్తి చేశాడని, పక్కింటి అబ్బాయికి మాక్ టెస్టులో ఎక్కువ మార్కులొచ్చాయని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఇది నీ ప్రయాణం, నీ పరుగు నీదే, నీ వేగం నీదే.
తాబేలు కుందేలు కథ మనందరికీ తెలుసు. నిరంతరంగా నెమ్మదిగా అయినా సరే ఆపకుండా ముందుకు సాగేవాడే గెలుస్తాడు. నీ పోటీ నీతోనే, నిన్నటి నీతోనే. నిన్నటికన్నా ఈరోజు ఒక పేజీ ఎక్కువ చదివావా? ఒక కాన్సెప్ట్ కొత్తగా నేర్చుకున్నావా? అదే నీ విజయం. బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటారు, ఏంటి ఇంకా అవ్వలేదా అని. వాళ్ల మాటల్ని గుండెలకు తీసుకోకు, వాటిని ఇంధనంగా మార్చుకో. నీ మౌనంతోనే వాళ్లకి సమాధానం చెప్పు. నీ విజయం వాళ్ల నోర్లు మూయిస్తుంది. వాళ్ల అనుమానాలే రేపు నీకు చప్పట్లుగా మారతాయి. గుర్తుంచుకో. ఎగిరే గాలిపటాన్ని చూసి అందరూ ఆనందిస్తారు. కాని ఆ గాలిపటం ఎంత గట్టిగా గాలిని ఎదుర్కొంటుందో ఆ దారానికి మాత్రమే తెలుసు. నీ పోరాటం నీకు మాత్రమే తెలుసు. యోధుని వ్యూహం. భావోద్వేగాలు మనల్ని నడిపిస్తాయి, కాని గెలిపించేది మాత్రం ఒక సరైన వ్యూహం, క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే నిన్ను నువ్వు శిక్షించుకోవడం కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. భవిష్యత్తులో నువ్వు కోరుకుంటున్న జీవితం కోసం ప్రస్తుత సుఖాలను త్యాగం చేయడమే క్రమశిక్షణ. ఈరోజు నువ్వు చూసే సినిమా రేపటి నీ జీవితాన్ని మార్చదు, కాని ఈరోజు నువ్వు చదివే పాఠం నీ తలరాతను మారుస్తుంది. ఒక టైం టేబుల్ వేసుకో, దానికి కట్టుబడి ఉండు. ప్రతి గంటని, ప్రతి నిమిషాన్ని ప్లాన్ చేసుకో. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు రివిజన్ చేయాలి, ఎప్పుడు మాక్ టెస్టులు రాయాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అన్నీ స్పష్టంగా ఉండాలి. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లే ముందు ఎలా తన ఆయుధాలను సిద్ధం చేసుకుంటాడో, నువ్వు కూడా నీ సమయాన్ని అలాగే ప్లాన్ చేసుకోవాలి. సిలబస్ ఒక పెద్ద కొండలా అనిపిస్తోందా? ఆ కొండను ఒకేసారి ఎక్కాలని ప్రయత్నించకు. దాన్ని చిన్న చిన్న రాళ్లుగా విడగొట్టు. ఒక్కో చాప్టర్, ఒక్కో టాపిక్, చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకో. ఒక చాప్టర్ పూర్తి చేసినప్పుడు నిన్ను నువ్వే అభినందించుకో. ఒక చిన్న బ్రేక్ తీసుకో. ఈ చిన్న చిన్న విజయాలే నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి, పెద్ద విజయం వైపు నడిపిస్తాయి. ఈ ప్రయాణంలో ఆరోగ్యం నీ అతిపెద్ద ఆయుధం. సరైన నిద్ర, పౌష్టికాహారం, కొద్దిపాటి వ్యాయామం చాలా ముఖ్యం. రాత్రంతా మేల్కుని చదివి పగలు అనారోగ్యంతో బాధపడితే లాభంలేదు. అలసిపోయిన మెదడు సమాచారాన్ని గ్రహించలేదు. నీ శరీరాన్ని ఒక గుడిలా చూసుకో, ఎందుకంటే నీ ఆత్మ, నీ లక్ష్యం నివసించేది అందులోనే. అంతిమ పోరాటం. విజేత యొక్క మనస్తత్వం. మిత్రమా, ఇప్పుడు మరోసారి ఆ రోజుని ఊహించుకో. ఫలితాలు వచ్చిన రోజు. నీ పేరు జాబితాలో ఉంది. నువ్వు వెంటనే నీ తల్లికి ఫోన్ చేస్తున్నావు, అమ్మా, నేను సాధించానమ్మా అని. ఆమె గొంతులో ఆనందం, మాటలు రాక ఆగిపోయిన క్షణం. నీ తండ్రి భుజంమీద చెయ్యివేసి, చాలా గర్వంగా ఉందిరా అనే ఆ ఒక్క మాట. ఆ క్షణం కోసం ఈ కష్టమంతా మరిచిపోతావు. ఈ కష్టకాలం శాశ్వతం కాదు, కాని ఈ కష్టం నీకు నేర్పిన పాఠాలు, నీకు అందించిన ధైర్యం జీవితాంతం నీతో ఉంటాయి. రేపు నువ్వొక ఉన్నత అధికారిగా కుర్చీలో కూర్చున్నప్పుడు ఈ రోజులు నీకు గుర్తొస్తాయి. ఈ పోరాటమే నీకు విలువనిస్తుంది. సులభంగా వచ్చింది నిలవదు, కష్టపడి సాధించుకున్నదానికి విలువ ఎక్కువ. అందుకే నీరసంగా అనిపించిన ప్రతిసారీ, వదిలేద్దామనిపించిన ప్రతిసారీ ఈ కలను గుర్తుచేసుకో. నీ తల్లిదండ్రుల ముఖాలను గుర్తుచేసుకో. నీ భవిష్యత్తుని గుర్తుచేసుకో. ఇది పరీక్షతో యుద్ధం కాదు, నీ భవిష్యత్తు కోసం నువ్వు చేసే యుద్ధం. నీ పేదరికంతో నువ్వు చేసే యుద్ధం. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి చేసే యుద్ధం. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి. ఇంకెందుకాలస్యం? నీలో ఉన్న నిరాశని, అలసటని దులిపివేయి. కొత్త ఉత్సాహంతో, రెట్టింపు పట్టుదలతో ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకో. ప్రతి అక్షరం నీ భవిష్యత్తుకు రాస్తున్న పునాది రాయి. ప్రతి పేజీ నీ విజయానికి మెట్టు. లే యోధుడా, నీ గమ్యం నీకోసం ఎదురుచూస్తోంది. ఈ ప్రపంచానికి నువ్వేంటో చూపించే సమయం వచ్చింది. నీ శక్తిని నువ్వు తెలుసుకునే సమయం వచ్చింది. నీపై నీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తీ నిన్ను ఆపలేదు. నీ కష్టం నిజాయితీగా ఉంటే ఆ దేవుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరివి కాదని గుర్తుంచుకో. నీలాంటి లక్షలాది మంది ఆశలు, కలలు, కన్నీళ్లు నీతో ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా నీ తల్లిదండ్రుల దీవెనలు నీకు రక్షగా ఉన్నాయి. వెళ్ళు, పోరాడు, గెలువు. నీ విజయం కోసం మేము ఎదురుచూస్తూ ఉంటాం. ఆల్ ద బెస్ట్.